నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వైసీపీ పార్టీ నుండి అనేక మంది నాయకులు టీడీపీలోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వైసీపీ పార్టీ నుండి అనేక మంది నాయకులు టీడీపీలోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తులసి రాష్ట్రం చేయాలి. ఇద్దరు లేకపోతే నేను అసలు బొమ్మడి సుధీర్ వాస్తవంగా ఈరోజు సునీల్ కుమార్ గారికి ఎన్నిక లేని దానివల్ల కేశవరంలో లేకపోయాం. యాక్చువల్గా వీళ్ళతో దరిదాపులో ఒక 100 ఫ్యామిలీలు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా సునీల్ కుమార్ పై వారం లోపల మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు నా ఒక్క సైడ్ రండి అన్న సైడ్కి రండి. అది ఒక్క సైడ్కి తిరగండి అన్న, కొద్దిగా అటు చూడండి. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శీలం జగన్ గారికి, పెద్దలు రాష్ట్ర కార్యదర్శి నిలబల్లి భాస్కర్ రెడ్డి గారికి, పెద్దలు పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు పుల్లూరు సింగన్న గారికి, విల్లు చెంచరామయ్య గారికి, పెద్దలు మైనార్టీ నాయకులు అన్న చాన్భాషణ గారికి, పెద్దలు గౌరవ మండల అధ్యక్షులు రాజు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కేశవరం గ్రామం నుంచి ముఖ్యంగా ఇప్పటిదాకా వైసీపీలో ఉంటూ అక్కడ వైసీపీ గెలవడంలో ప్రధాన భూమిక వహించినటువంటి సోదరులు ముమ్మడి సురేంద్ర గారు, అలాగే కాకి తులసి గారు, వడ్డగాళ్ళ రవీంద్ర గారు, ముమ్మడి సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరతాము, మీ వెంటే ఉంటామని ఇక్కడికి మా సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో సేనే తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. అయితే నేను తెలియజేస్తున్నాను సురేంద్ర గారికి, వాళ్ళందరికీ కూడా, మీ గ్రామంలో ఏదైనా పని ఉంటే నేరుగా మీ అధ్యక్షుడితో మాట్లాడండి. అధ్యక్షుడిగా చేయకుంటే నాకు వచ్చి మాట్లాడండి. మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఏం చెప్పినా మీరు రెండో మాట నమ్మద్దు. రకరకాల అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సేన అయితే పోతే కొంతమందికి ఇబ్బంది, ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు దాన్ని కన్ఫ్యూజ్ చేసే విధానాన్ని చేస్తున్నారు. మీరు ఆ పరిస్థితి లేదు. ఆ సేనయ్య లీడరు ఆ ఊర్లో, మాకైతే సేనయ్య లీడరు, ఇక్కడ వచ్చే పార్టీ ప్రెసిడెంట్, అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేదు. రకరకాల మాట్లాడుకుంటారు, అవన్నీ మీరు వదిలేయండి. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నేరుగా వచ్చి నాతో మాట్లాడచ్చు. మీకు గతంలో కూడా తెలుసుంటుంది, మీ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా నాతో ఉన్నోళ్ళే గతంలో వాళ్ళు ఉన్న అంతా అన్నీ చేస్తున్నారు మన దగ్గర. చేసుకొని లాస్ట్లో
జెండా ఎత్తే పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఉంది. అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసి ఆ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. బహుశా బాబు గారు కూడా నెల్లూరుకు వచ్చి మీటింగ్ పెట్టి చేర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వేమిరెడ్డి గారు రాకతో మన గూడూరు నియోజకవర్గం కూడా చాలామంది పెద్దలు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి అయితే తిరిగైతే ఉండదు. కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వస్తున్న సందర్భంగా మీ నమ్మకాన్ని వంచాం. మీకు ఎక్కడ గౌరవం తగ్గాం. ఖచ్చితంగా ఏమున్నా మీతో డిస్కస్ చేసి మా సైన్యం ఉంటారు, మీతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఏ విధంగా ఆ గ్రామం ఉండాలో, ఏ విధంగా భవిష్యత్తులో బాబు గారు ముఖ్యమంత్రి ఏమేమి చేయాలో మీరు చెప్తే మీ ప్రకారం చేస్తాం తప్ప వేరే వాళ్ళ ప్రకారం చేయము. ఎందువల్లంటే ఈ టైంలో మీరు ఆ గ్రామం నుంచి బయట రావడం నిజంగా చాలా హర్షణీయం. అట్లాగే మొన్న కూడా వార్డు నెంబర్ విషయంలో కూడా మన వాళ్ళు మ్యాక్సిమం పోరాడు. అది ఇదేం పోవడం కాదు, అది గెలిపే. నువ్వా అనేటువంటి పోరాడారు. కాబట్టి అక్కడ కూడా ఇంకా మీరందరూ వచ్చినందువల్ల ఇంకా పార్టీ బలోపేతమైంది. కాబట్టి ఖచ్చితంగా మధ్యలో మాట నమ్మదా సురేంద్రయ్య డైరెక్ట్గా వచ్చి మా సర్వ నాయకత్వం, సర్వ అధ్యక్షుడు సర్వవర్ధన్ రెడ్డి గారే అక్కడ కోట మండలం అధ్యక్షుడు. ఆయన 1 లక్షకి అధ్యక్షుడు సర్వవర్ధన్ రెడ్డి గారు, 1 లక్షకి అధ్యక్షుడు కోటారెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే పార్టీ ప్రెసిడెంట్ సర్వవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పింది నమ్మొద్దు. కాబట్టి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి. కాబట్టి మరొకసారి నేను చెప్పాను, డిమాండ్ చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట కాదు, ఇప్పుడు చెప్పిన మాట అప్పుడు కూడా ఎప్పుడు దాకా పెట్టా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సర్వ గారు ఈరోజు కోట మండలం కేశవరం గ్రామం నుంచి వైసీపీ పార్టీ నుంచి 4 నాయకులు మన తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకి చెప్తున్నాను, మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ అందరం కలిసి పనిచేసి రేపు సునీల్ కుమార్కి మీ కేశవరంలో అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ, ఏ విధమైన అవసరం కానీ ఏర్పడితే పార్టీ మేము అందరం మీకు అండగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులను క్రీడల వైపు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఆది శంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి తెలిపారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో ఉన్న ఆది శంకర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులను క్రీడల వైపు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఆది శంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి తెలిపారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో ఉన్న ఆది శంకర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గోగినేనిపురం నందు ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఈ వీక్ అంతా పిల్లలకి గేమ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు పేరెంట్స్కి త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షార్ట్ పుట్, అలాగే రన్నింగ్ ఇలాగ అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో పెద్దలకి గేమ్స్ పెట్టడం వాళ్ళు ఇప్పుడున్న బిజీ లైఫ్లో వాళ్ళు కొంచెం ఆట విడుపుగా ఫీల్ అవ్వడమే కాకుండా
తద్వారా వాళ్ళ పిల్లల్ని కూడా గేమ్స్ సైడ్, స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ గేమ్స్ పేరెంట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లే ఎప్పటికప్పుడు మనం పేరెంట్స్ సైడ్ నుంచి, పిల్లల సైడ్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అకాడమిక్సే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందుంటుంది ఆదిశంకర పాఠశాల ఎప్పుడు కూడా. సో ఇందులో భాగంగానే ఈ క్రీడల పోటీలు నిర్వహించడం, రేపు వారాంతంలో క్లోజింగ్ సెరమనీ డే జరుపుకుంటూ మన డిఎస్పి గారి చేతుల మీదుగా, అలాగే ఎంఈఓ గారి చేతుల మీదుగా ఈ తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ కూడా బహుమతులు అందించడం కూడా జరుగుతుంది. స్కూల్లో తెలుగునామం ప్రజెంట్ మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, హేమంత్. ముందుగా ప్రిన్సిపల్ మేడం గారు, గోపతి మేడం గారికి, ఇక్కడికి ఇలా మా పేరెంట్స్ అందరిని కలిపి ఇలా గేమ్స్ని ఇలా అన్న నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మేడం ఇలా అందరినీ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులని బాగా గేమ్స్ వల్ల బాగా అందరినీ ఇలా కలుసుకునేట్ చేస్తే సంతోషంగా ఉంది. ఇలా మళ్ళీ సంవత్సరం ఇలా గేమ్స్ వల్ల కానీ పిల్లలను చదువుకొని అందరూ బాగుండేది. గోగినేని స్కూల్లో ఉన్నాను. మా బాబు 9th క్లాస్, ప్రేమ్ సాయి. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే రూపవతి మేడం గురించి చెప్పాలి. ఏ స్కూల్లో లేని విధంగా జిల్లాలో మామూలు సొసైటీలో ఏ చిన్న సమస్య జరిగినా కానీ ముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గొంతు వినిపించేది రూపవతి మేడం గారు. పిల్లలకి ఆ విషయమే కాకుండా ప్రతి విషయంలో ఒక స్టడీ ఒకటే కాకుండా చిన్న ఆటలు కానీ పేరెంట్స్తో కూడా మాకు కూడా ఆటలాడించడం కానీ, ఈ చెట్ల యొక్క ఉద్దేశాన్ని ఏ స్కూలు చెప్పకపోతే ఫీల్డ్స్ మీదకి తీసుకెళ్ళి పిల్లల్ని కొన్ని వేల చెట్లు నాటించింది మేడం గారు. ప్రత్యక్షం నాకు తెలుసు. ఇంకపోతే ప్రతి పిల్లోడిని అతి తక్కువ బడ్జెట్తో ప్రతి ఇయర్ బయటికి తీసుకెళ్ళగలిగిన స్కూలు మనొక్కటే. ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళు కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది ఒకటి తప్ప ఇంకా పిల్లోడికి బాధ్యత కానీ, వాడి క్రమశిక్షణ కానీ, సొసైటీలో వాడు ఏ విధంగా మెలగాలి కానీ ఎటువంటి విషయాలు నేర్పడం లేదు. రూపవతి మేడం గారు ప్రత్యేకించి స్కూల్ గురించి కూడా కాదు, మేడం గారి శ్రద్ధ వల్లే ఈ స్కూల్లో ప్రతి విషయం చిన్న సొసైటీలో ఫస్ట్ ఏ చిన్న తప్పు జరిగినా కానీ మాట్లాడగలిగిన ఈ స్కూల్లో మన గూడూరు డివిజన్లో మాట్లాడగలిగేది ఒక రూపవతి మేడం గారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి మాట్లాడతారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాస ఉత్సవాలలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద శ్రీరామనామ స్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంకో ఇంకలేవా
హనుమంత శ్రీరామబంటు జయ హనుమంత రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు భక్తులు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.